భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుతాన్ని సాధించింది. ఇటీవల రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని సంస్థ తెలిపింది. రోదసీలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం గత నెల 30న PSLV-C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా 24 పెలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ అనే సాధనం కూడా ఉంది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరం. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసీలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియను కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.